అడవిలోని ఒక పెద్ద మామిడి చెట్టు వేరుల మధ్య విరు అనే నక్క చిన్న కాని చాలా తెలివైనది నిద్రలోంచి మెల్లగా కన్నులు తెరిచింది. విరు కాస్త ఉల్లాసంగా తన గుహ బయటకి వచ్చింది. తేమగా ఉన్న గడ్డిమీద నడుస్తూ వెచ్చని ఎండకిరణాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగింది. ఆ తిన్నెలో ఒక పెద్ద రాయిమీద రుచికరంగా కనిపించే మాంసం ముక్కపడి ఉంది. విరు దానిని చూసి ఆసక్తిగా ముందుకు సాగింది. విరు మాంసానికి దగ్గరగా వచ్చి దానిని గమనించగా ఒక్కసారిగా వల పైకి లేచింది. విరుగాలిలో ఊగుతూ ఉక్కిరిబిక్కిరయింది. అప్పుడే ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. వారు విరుని చూసి నవ్వారు. అదే అడవి మైదానం ఇప్పుడు వేటగాళ్లు దగ్గరపడడంతో ఉద్రిక్తతతో నిండిపోయింది. విరు తెలివిగా తన తోకను ఉపయోగించి వల తెంచడానికి ప్రయత్నించింది. కొద్ది క్షణాల్లో వల తెరచి కింద పడిపోయింది. విరు చివరికి అడవిలో సురక్షితంగా చేరుకుంది. చెట్టు కింద కూర్చుని తన గెలుపును ఆనందించింది. తెలివిగా ఆలోచించగలిగితే ఎప్పుడూ గెలుస్తారు. చూశారు కదా పిల్లలు, కథ ఎలా ఉంది? ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని మనం ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. అప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. ఇలాంటి కథలు మరెన్నో వస్తుంటాయి. చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బాయ్ పిల్లలు.